భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. అక్కడ ఛత్తీస్గఢ్లో ఒక కాంగ్రెస్ లీడర్ అండి, ఒక మహిళ, ఛానల్ బట్టి కాంగ్రెస్లో ఉంది ఆవిడ పేరు రాధికా ఖరే. ఆవిడని ఈ విపరీతంగా హెరాస్ చేసి ఒక రూమ్లో లాక్ చేసి ముగ్గురు మగాళ్ళు ఆవిడతో పాటు ఆవిడ్ని నిర్బంధిస్తూ ఆవిడ్ని మందు తాగమని, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయమని బలవంతం చేసి మీకు ఏ బ్రాండ్ కావాలో చెప్పండి అది తెప్పిస్తామని చెప్పి కొంచెం చాలా ఇబ్బందికరంగా హెరాస్ చేశారండి. దీనికి ఎంత కారణం ఏంటండి? ఆవిడ చేసిన తప్పు ఏంటండి? ఆవిడ చేసిన తప్పల్లా రామ్ లల్లా గారి దర్శనం చేసుకుని వచ్చారు. అయోధ్య రామ మందిరానికి వెళ్ళి రాముని దర్శనం చేసుకుని వచ్చిన కారణాన కాంగ్రెస్ వాళ్ళు ఒక మహిళని, హిందూ మహిళని భయంకరంగా వాళ్ళ ఛత్తీస్గఢ్ లీడర్స్ పార్టీ కార్యాలయంలో ఆవిడ అరుస్తున్నా పట్టించుకోకుండా ఆవిడ్ని ఇబ్బంది పెట్టారండి. అంటే ఒక గదిలో కన్ఫైన్ చేయడం, ఏదేదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఆవిడకి మందు కావాలా మీకు తెప్పిస్తామని చెప్పడం. పెద్ద పెద్ద లీడర్లు అండి వాళ్ళు సీనియర్ లీడర్సే, ఛత్తీస్గఢ్ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్. ఎందుకు చేశారట? ఆవిడ చేసిన తప్పల్లా రామ్లల్లా గారిని దర్శనం చేసుకున్నారని వాళ్ళ బాధ. సో వెంటనే ఆవిడ పాప పార్టీకి రిజైన్ ఇచ్చేసింది. తర్వాత ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి చెప్పిందిట, బాబు ఇదంతా వాట్సాప్లో రికార్డ్ అవుతుంది నా ఫోన్లో, నేను బయటికి ఎక్స్పోజ్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పేసరికి వాళ్ళు కొంచెం భయపడి వెనక్కి తగ్గారు. అప్పుడు ఆవిడ బయటకు వచ్చి వెంటనే బీజేపీలో చేరింది. బీజేపీ పార్టీలో చేరాక ఈ విషయాన్ని బయటికి అందరికీ మీడియాకి చెప్పేసింది, ఎక్స్పోజ్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆ లీడర్స్ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. అంటే మీకు కాంగ్రెస్ టాప్ లీడర్షిప్కి వీళ్ళకి తెలిసే ఉంటుంది, కావాలనే చేపించారు, వాళ్ళ సమ్మతంతోనే జరిగినట్టే అనిపిస్తుంది. సో ఇదండి కాంగ్రెస్ వాళ్ళ దుస్థితి. పరిస్థితి కాదు, దుస్థితి ఎంచేతంటే రాముడి దగ్గరికి వెళ్తే వాడికి బాధ ఏంటండి? ఇప్పుడు మిగతా మతాల్లో హజ్కి వెళ్ళి వచ్చానని చెప్పేసి వాళ్ళని ఏమైనా అన్నానండి, సర్ పంక్సే జుడా అని చెప్పి తలకాయ తీసేస్తారు సాయిబుల్ని. వాళ్ళ మతం గురించి ఏ మాత్రమైనా మాట్లాడమనండి. ఎందుకు వెళ్ళావు, ఎందుకు హజ్కి వెళ్ళావు అని అడగమనండి. అది మన రాముడిని మనం చూసుకుంటే వాళ్ళకి బాధ ఏంటండి? కాంగ్రెస్ వాళ్ళు ఇంత యాంటీ హిందూ హేట్రెడ్ ఉన్న పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? యాజ్ అ హిందూ నాకు చెప్పండి. ఇంత హిందూ హేట్రెడ్ ఉన్న పార్టీని మనం సహించగలమా? సహించకూడదు. వాళ్ళని ఇటలీ పంపించేద్దాం. టాప్ లీడర్స్ అందరూ ఇక్కడ ఇటలీ వెళ్ళిపోతే లోకల్గా పార్టీ అలాగా చచ్చిపడిపోద్ది. దాంతో కొత్త పార్టీలు వస్తాయి. దానివల్ల మన ఇండియా ముందుకు దూసుకెళ్తుంది. అంతేగాని కాంగ్రెస్ పోవడం వల్ల మనకు జరిగే నష్టం ఏమాత్రం ఉండదండి. లాభమే తప్ప నష్టం ఉండదు. ఇంత ఓపెన్ అవుట్ రైట్ హిందూ హేట్రెడ్ ఉన్న పార్టీ మన దేశంలో ఉండడానికి నాకైతే ఇష్టం లేదు. హిందువులందరూ ఏ హిందువు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ పోతారండి? ఏమైపోతారండి? చూడండి. సో వాళ్ళలో ఉన్న హిందూ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఏమాత్రం మన మతం మీద అభిమానం చూపించినా వాళ్ళు బయట తెరేస్తారు. సో భయంగా బిక్కుబుక్కుగా బతుకుతూ ఉంటారు. లేకపోతే సైకో ఫ్యాన్స్ కింద ఓహో మా రాహుల్ గాంధీ, మా ప్రియాంక గాంధీ అంటే వాళ్ళ వెనకాల భయం బ్యాచ్ అన్నాడు. సిన్సియారిటీ ఉండదు. లోపల అనుకో తిట్టుకుని ఉంటారు, బయటేమో పోడుతుంటారు రాహుల్ గాంధీ. సరేండి, ఇదంతా కాంగ్రెస్ పతనానికి ఈ దారి కనబడుతుంది నాకు. కాంగ్రెస్ భయంకరంగా ఓడిపోద్ది మాట. 10 సీట్లు వస్తే గొప్ప, నేను డబుల్ డిజిట్స్ రావడం కష్టమేమో అనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన బట్టి చూస్తే. ఇలాంటి ప్రవర్తన ఉంటే లోపల అందరికీ మండుతూ ఉంటుందండి. సో ఎవడు సిన్సియర్గా పనిచేయడు. ఆ డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా కొంచెం రాబట్టుకుంటాడు, అది అయిపోగానే రామ్ అంటాడు. అదండి కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా ఈ మాట చాలా అధపాతాళానికి
తక్కబడిపోతుందని నా అంచనా. మీరేమంటారు చెప్పండి. అది అవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం. మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలపండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.